సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలకు దర్శకులకు ఫ్యాన్స్ ఉంటారు కానీ నిర్మాతలకు చాలా తక్కువ. కానీ టాలీవుడ్లో ఒక నిర్మాత ఉన్నాడు. మనోడు మైక్ పట్టుకుంటే చాలు విజిల్స్ పడతాయి. అంత క్రేజ్ సంపాదించుకున్న నిర్మాత ఎవరబ్బా అనుకుంటున్నారు కదూ. మీరు అనుకుంటున్నట్లు బండ్ల గణేష్ కాదు, నాగవంశీ. ది వన్ అండ్ ఓన్లీ సూర్యదేవర నాగవంశీ, కేర్ ఆఫ్ సితారా ఎంటర్టైన్మెంట్స్. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్లో ఇది కూడా ఒకటి. మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను అందిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు నాగవంశీ. ఈయన ప్రెస్ మీట్ అంటే చాలు సోషల్ మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినట్లే. మీమర్స్ కూడా పండుగ చేసుకుంటారు. ఒక ప్రెస్ మీట్లో అంత సరుకిస్తాడు నాగవంశీ. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మ్యాట్ స్క్వేర్ ప్రెస్ మీట్లో మనోడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సినిమా గురించి చెబుతూనే ఇంకా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు ఈ నిర్మాత. ముఖ్యంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఇప్పట్లో మొదలు కాదు అని బాంబు పేల్చాడు నాగవంశీ. ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయిపోతున్నారు. మరోవైపు మ్యాట్ స్క్వేర్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ మీద సెటైర్లు వేశాడు. మీడియా చూస్తూ ఉండగానే మనోడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. టీజర్లో మరీ దారుణంగా 116 రూపాయలు చదివించారేంటి సార్ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అప్పటికే నా దగ్గర డబ్బులు మొత్తం అయిపోయాయి, అందుకే 116 రూపాయలు మాత్రమే చదివించాను అని చెప్పాడు. ఆ తర్వాత దర్శకుడు కళ్యాణ్ శంకర్ గురించి మాట్లాడుతూ మా దర్శకుడికి కూడా చాలాసార్లు చెప్పాను, స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడొద్దని, మైకు దొరికితే ఇష్టం వచ్చినట్టు వాగొద్దు అని, అస్సలు బాగోదు అంటూ చెప్పినా కూడా వినట్లేదు అని వార్నింగ్ ఇచ్చాడు నాగవంశీ. మైక్ చేతిలో ఉన్నప్పుడు మాట అదుపులో ఉండాలని చెప్పుకొచ్చాడు. మ్యాట్ కంటే 10 రెట్లు ఉంటుంది, 20 రెట్లు ఉంటుంది అంటూ అనవసరంగా బిల్డప్ ఇవ్వద్దు అంటున్నాడు నాగవంశీ. మార్చి 29న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఆ ముందు రోజు హరిహర వీరమల్లు కూడా విడుదల కానుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే తన సినిమాను వాయిదా వేసుకుంటాను అని చెప్పాడు నాగవంశీ.